కరాటే ఆత్మరక్షణకు ఎంతో దోహదపడుతుందని వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ బి వీరప్రసాద్ అన్నారు. బుధవారం వేములవాడ పట్టణ స్థానిక మహదేవ్ ఫంక్షన్ హాల్లో ఒకినెవా సీనియర్ కరాటే మాస్టర్ అబ్దుల్ మన్నన్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపులో శిక్షణ పొందిన విద్యార్థులకు కరాటే గ్రేడింగ్ టెస్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది విద్యార్థులు పాల్గొని పలు రకాల బెల్ట్స్ సాధించారు. ఈ కార్యక్రమానికి టౌన్ ఇన్స్పెక్టర్ బి వీరప్రసాద్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరాటే నేర్చుకోవడం వల్ల పిల్లలు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. అమ్మాయిలు తమను తాము రక్షించుకోవడానికి కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కరాటేకి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులతో పాటు కరాటే శిక్షణ ఇస్తున్న మాస్టర్ మన్నన్ను అభినందించారు. కాంగ్రెస్ నాయకుడు మైలరెడ్డి రాము మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడం వల్ల పిల్లలకు ఉద్యోగాల్లో క్రీడా కోటాలో 2% రిజర్వేషన్ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే కోచ్లు లోపు రాజు, కనికరపు రాజశేఖర్, అనుగుల వర్షిత్ ప్రతాప్, రిషి తేజ, గుడిసె సూర్య, జయచంద్ర పాల్గొన్నారు. సిఏ గారు ముఖ్య అతిథిగా వచ్చేసారు. అంటే ఎప్పటికీ సార్ బ్లెస్సింగ్ ఉంటుంది. దాదాపు మీరు ఇవాళ బెల్ట్ తీసుకున్నారు, కానీ ఎప్పుడు మర్చిపోరు. ఆ జీవితంలో ఫస్ట్ బెల్ట్ తీసుకుంటారు. అంటే ఎప్పుడైనా కూడా మీ మెమొరీ అంటే ఎప్పుడు ఫ్యూచర్లో కూడా ఉంటుంది. దాదాపు ఈ కార్యక్రమానికి మనం పిలవగానే మైదానం రావడం ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు మనం ఏ కార్యక్రమం చేసినా కరాటే స్పోర్ట్స్ ఏదైనా మేము కాదనకుండా మాకు ఇక్కడ ఫంక్షన్ ఆగించినందుకు థ్యాంక్స్. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మీకు సార్ బెస్సింగ్ కూడా ఉంటుంది. మీకు సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నేర్చుకున్నారా? మంచిగా నేర్చుకున్నారా? ఎన్ని రోజులు నేర్చుకోబట్టి సార్ ఇక్కడ పిల్లలు కొంచెం మీరు ట్రైనింగ్ ఇవ్వాలని ఒక్క మాట కూడా ఆలోచించకుండా పెట్టారు. రెడీ సార్, మీరు ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు అని నిమిషాల్లో ప్రత్యక్షంగా చెప్పిన ప్రతి పని కూడా మన్నన్ గారు కాదని కూడా చేశారు. లాస్ట్ టైం మనం అందరూ కూడా దగ్గర మంత్ కూడా సార్ ప్రతిరోజు వచ్చి పర్సనల్గా క్లాస్ కూడా అందరికీ నేర్పించారు. అలా పేరెంట్స్ అందరూ కూడా లాస్ట్ టైం ఫీడ్బ్యాక్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది మన్నన్ గారికి నా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. నేను కూడా మా పిల్లలు కూడా సార్ ఆడుకుంటున్నారు పంపించాను. మీకు ఎందుకు అని చెప్పి అడగనే చెప్పని చెప్పుకొని వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క విషయంలో మన్నన్ గారికి మాకు కోఆపరేట్ చేస్తూ వచ్చినారు. మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటుగా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఒక సబ్జెక్ట్గా భావించాలి. ఖచ్చితంగా క్రమం తప్పకుండా నేర్చుకోండి. ఏదో ఒక యాక్టివిటీలో ఎప్పుడు లైవ్గా ఉండాలి. ప్రతి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి. సాధించండి. ఈ రోజుల్లో ఫిజికల్ హెల్త్ అనేది చాలా ముఖ్యం. మనం చూస్తున్నాం ఎప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాల్సి వచ్చేది తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్ ఫిట్నెస్ కలిగి ఉండండి. ఇక నా దగ్గర స్కూల్ స్టార్ట్ అయితే ఇక ఈ హాలిడేస్ వదిలిపెట్టి రెగ్యులర్ స్కూల్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయినాక కూడా మీకు ఇట్లనే కంటిన్యూ చేయండి. మంచిగా మీకు నేర్పిన మీ గురువులకి అందరికీ కూడా కృతజ్ఞత భావాలు ఎప్పటికీ కలిగి ఉండండి. థ్యాంక్ యూ.